భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో నేతాజీ స్టేడియంలో ఓసీ విస్తరణపై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు సింగరేణి అధికారులు. ఓసీ విస్తరణలో గిరిజనులకు ఎకరానికి 22 లక్షల R&R ప్యాకేజ్, గిరిజనేతరులకు ఎకరాకు 11,50,000తో పాటు R&R ఇస్తామన్నారు. సింగరేణి విస్తరణలో భాగంగా విలువైన పంట భూములను కోల్పోతున్నామని, సింగరేణి యాజమాన్యం ఇచ్చే పరిహారం ఏ మాత్రం సరిపడం లేదని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారని ఆయన తెలిపారు. ఎకరాకు 30 లక్షలు R&R ప్యాకేజ్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఈ మణుగూరు ఓసీకి సంబంధించి 813 ఎకరాల భూములు పోతా ఉన్నాయి. ఇది ఏజెన్సీ ప్రాంతం, ట్రైబల్ ఏరియా, ముఖ్యంగా విజయనగరం, బేస్తగూడెం, రామజీవరం, శ్రీకృష్ణాపురం, కొండాయిగూడెం, మణుగూరు మున్సిపాలిటీ పరిధిలో రాజపేట, పీకే1 సెంటర్, విఠలరావు నగర్, బాపలగుంట గ్రామాలకు సంబంధించినటువంటి అంశం ఈ మణుగూరు ఓపెన్ కాస్ట్ ఎక్స్టెన్షన్ సంబంధించింది. ఇందులో ఇప్పటికే అధికారులు ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారం ఈ మణుగూరు ఓసీలో భూములు కోల్పోతున్నటువంటి పట్టా ఉన్నటువంటి ఆదివాసీ గిరిజనులకి పట్టా ఉన్నా లేకున్నా ఎకరానికి 22,50,000 ఇవ్వడం జరుగుతుంది అనేది చెప్పారు. ఆ కుటుంబంలో ఎవరైనా మేజర్ అయి ఉండి 18 సంవత్సరాలు నిండి ఉంటే ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, కమ్యూనిటీతో సంబంధం లేకుండా మేజర్ అయి ఉంటే ఆ కుటుంబాల్లో 5.5 లక్షల రూపాయలు మేజర్ అయిన వాళ్ళకి కూడా ఇవ్వడం జరుగుతుంది అనేది చెప్పడం జరిగింది. గిరిజనేతలకు సంబంధించి పట్టా ఉంటే 22,50,000, ఎటు నెంబర్ ఉంటే 11,25,000 ఇవ్వడానికి ఇంటికి రావడం జరిగింది. దానివల్ల అన్ని